హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అండి. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం అంతా శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫ్లవర్ షో అయితే ఈ విధంగా అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. పల్లకి వాహనాలు గంగా వాద్యాలతో కూడిన మహోత్సవం అండి. భక్తి ఆనందంతో ప్రతి క్షణము ప్రతి ప్రదర్శన స్వామివారి ఆరాధనతో భక్తి పరిమళాన్ని అయితే పరివర్తిస్తుందండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువును గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద పవలింపు సేవనైతే చేస్తూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ భక్తితో అయితే నిండిపోతున్నాడండి. ఆ మంత్రధ్వనితో అంత దివ్యకాంతితో అయితే మునిగిపోతుందండి. ప్రతి శ్వాసలోనూ విష్ణునామము ప్రతి హృదయంలోకి ఒక వెలుగండి. ఇక్కడ ఈ చిత్రంలో కురుక్షేత్ర యుద్ధంలో రక్తంతో కూడిన భూమాత వేదనతో అయితే విలపించిపోయిందండి. మనుష్య నన్ను రక్తంతో తడిపావంటూ భూదేవి అయితే శాపం అయితే ఇచ్చిందండి. అర్జునుడు ఆమె మాటలు విని హృదయం గట్టిగా కొట్టుకున్నాడండి. ఆ శాపం యుద్ధానంతరం ఆయన జీవితాన్ని మారిపోయేలా అయితే చేసిందండి. ఇక్కడ మళ్ళీ మరొక చిత్రంలో సీతమ్మ తల్లిని వెతికే యాత్రలో హనుమంతుడు రామభక్తి రూపమయ్యాడండి. అతని ప్రతి ఊపిరిలోనూ శ్రీరామనామం నిండిపోయింది. సముద్రం దాటిన అగ్నిని తట్టుకున్న ఒక లక్ష్యం సీతమ్మను కనుగొని రామునికి సేవకు అంకితం చేయాలన్నదే హనుమంతుని అయితే లక్ష్యం అండి. ఈ తిరుమలలో కుంభకర్ణుడండి లంకా నిద్రలో మహాబలశాలి మహాకుంభకర్ణుడు దేవతల శాపంతో 6 నెలలు నిద్రించి ఒక్కరోజు మాత్రమే మేల్కొంటాడు. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రమే భూమి కంపించేది, ఆకాశం మారుమోగేది. వావ్, ఇక్కడ చూడండి, ఈ పూలతో తయారైన గజారాజం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రంగురంగుల పూలతో ఈ అలంకరణ కళాకారుల సృజనాత్మకతకైతే ఒక ప్రతీక అండి. ఈ అరుదైన అందమైన పూల ఏనుగు చూసిన ప్రతి ఒక్కరిని హృదయాన్ని అయితే ఆకట్టుకుందండి. యశోదమ్మ గవ్వలో చిన్ని కృష్ణుని అయితే ఊపుతోందండి. ఆ తల్లి కళ్ళలో అపారమైన ప్రేమ, హృదయంలో అమితమైన ఆనందం అయితే కనపడింది. తిరుమలలో శ్రీకృష్ణుని తులాభార సమయానికి భక్తులైతే ఆశ్చర్యగితులైతే అయ్యారండి. సత్యభామ తన అహంకారంతో తన ప్రతి బహుమానాన్ని ఆభరణాలను తులాభారంలో వేసి శ్రీకృష్ణుని ప్రేమ పొందగలనా అని చూస్తోందండి. రుక్మిణి అమ్మ స్నేహభావంతో వినమ్రతతో శ్రీకృష్ణుని ఒక తులసి మొక్కను వేసి తమ ప్రేమతో అయితే అర్పిస్తుందండి. ప్రతి పుష్పము ప్రతి బహుమానము అతనికి ఒక కృతజ్ఞత అండి. యశోదమ్మ చిన్ని కృష్ణుని అంత అమితమైన ప్రేమతో అయితే చూసుకుంటుందండి. చిన్ని కృష్ణుడు నవ్వుతూ చిలకరించే మమకారంతో ఊరంతా మునిగిపోతుందండి. దైవం కూడా తల్లి పాలే రుచి చూడాలని ఇలాగ జన్మించాడేమో. శ్రీరామచంద్రుడు ద్వితీయ వివాహం చేసుకున్నాడని అనుమానంతో సీతమ్మ తల్లి తన సందేహంను నివృత్తి చేసుకొనుటకు వాల్మీకి మహర్షి వద్దకైతే వచ్చిందండి. ఇక్కడ ప్రతి చిత్రంలోనూ ఒక అద్భుతమైన జ్ఞాపకంలా కనబడుతుందండి. కొన్ని లక్షల వేల పూల మొక్కలతో అయితే ఇలాగైతే ప్రతి దాంట్లోనూ ఒక అద్భుతంగా మనకైతే చిత్రీకరించడం అయితే జరిగిందండి. శ్రీ సాలకట్ల వారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఒక ఎగ్జిబిషన్ లాగా అనేది ప్రతి పువ్వు ప్రతి సువాసన అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం అండి. ఈ ఆధ్యాత్మిక యాత్రతో మీతో ఉండడం కూడా సంతోషంగా ఉందండి. అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రతిరోజు భక్తి మరియు సంతోషంతో ఉండండి. ఈ వీడియోను ఒక సపోర్టివ్గా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. భక్తి మార్గంలో మీ ప్రతి క్షణం శాంతితో నిండిపోవాలి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాము. ఓం నమో వెంకటేశాయ.